యోగ్యురాలైనటువంటి అమ్మను వెతికి తీసుకురావడం కోసమై యోగ్యుడైనటువంటి అబ్బాయికి యోగ్యురాలైనటువంటి అమ్మను వెతికి తీసుకురావడం కోసమై యోగ్యుడైనటువంటి అబ్బాయికి ఇక్కడ కూర్చున్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు వరుడిగా రంగనాథ సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు సాలామృత సౌహరణ అమృతాహర వృణీమహే గోదారంగనాథయోః ఉద్వాహ కర్మణి వృణీ సాలామృత గోత్రోద్భవీ వేదాత్మన శ్రవణ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు సాలామృత సౌహరణ అమృతాహరణ త్రయాదశీయ ప్రవరాన్విత సాలా శ్రీరంగరాజకి అయోనిజ అమ్మ అనగా గర్భస్థ సంబంధం లేకుండా సాక్షాత్తు భూమిని చీల్చుకొని పుట్టినటువంటి అమ్మవారు ఇరువురు ఉన్నారు. ఒకరు ఉన్నటువంటి సీతా మహాలక్ష్మి అమ్మవారు భూమి నుంచి ఉద్భవించినటువంటి తల్లి. అలాగే ప్రజాపతే సహజం పురస్తా ఆయుష్యమగ్రం ప్రతివంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు. అందరి కంఠ శోషణ మధ్య స్వామి మంత్రావాయిద్యాలు మంత్రాలు నడవ కాకుండా మీరందరూ మాట్లాడుతున్నారు కదా, మీ అందరి కంఠ శోష మధ్య స్వామి గర్భకరిస్తే అందరూ స్వామిని రెండు చేతులు జోడించి స్వామికి నమస్కరించండి. స్వామి కళ్యాణానికి సంసిద్ధుడై ఈనాటి ఈ శుభవేళ, ఈ సాయం సంధ్య వేళ మీ అందరి సహజం పురస్తాదు ఆయుష్యమంత్రం యజ్ఞోపవీతం బలమస్తు దేవః యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీత దేవతాయ నమో నమః. శ్రీగంధాం ధారయామి. గంధశ్చోపరి హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమాది ప్రమద్రవ్యాన్ సమర్పయామి. మధుపత్రాన్ ధారయామి. కేశవాని దామోదరాన్ ద్వాదశోత్తపుండం సమర్పయామి. దేవయంతో వదంతి ఉరుగ్రమస్య సహబిందురీతా గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. పరద్యూహ విభవ ఆంతర్యామి అర్చావతార. ఇక్కడ కూర్చున్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు వరుడిగా రంగనాథ సాలామృత గోత్రోద్భవీ వేదాత్మన శ్రవణ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు సాలామృత సౌహరణ అమృతాహరణ త్రయాదశీయ ప్రవరాన్విత సాలామృత గోత్రో. వివాహంలో కుదరాలి, అమ్మాయి దొరకాలి అంటే ఎంత కష్టమైనటువంటి పరిస్థితిలో మీ అందరికీ తెలిసినటువంటిది. అలాంటి కష్టమైనటువంటి స్థితిగతిలో అమ్మాయిని వెతికి తీసుకురావడం కోసమై, కాస్త వారిని మంచిగా చేసుకోవడం కోసమై, ఏదైనా అమ్మాయిని పెళ్లి సంబంధం చూస్తే వారికి ప్రత్యామ్నాయంగా ఏదైనా గిఫ్ట్ ఇస్తుంటాం కదా, అలా గిఫ్ట్ ఇవ్వడం. పూర్వకాలంలో గిఫ్ట్లకు బదులుగా ప్రజాపతే సహజం పురస్తా ఆయుష్యమగ్రం ప్రతివంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు. స్వామికి ఈ భూమిపై పడిన తర్వాత సహజం పురస్తాదు ఆయుష్యమంత్రం యజ్ఞోపవీతం బలమస్తు దేవః యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీత దేవతాయ నమో నమః. శ్రీగంధాం ధారయామి. గంధశ్చోపరి హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమాది ప్రమద్రవ్యాన్ సమర్పయామి. మధుపత్రాన్ ధారయామి. కేశవాని దామోదరాన్ ద్వాదశోత్తపుండం సమర్పయామి. లలాటే నాసికాగ్రపర్యంతం మధ్యే శ్రీచూర్ణం ధారయామి. అదపుష్పైః పూజయామి. సుగంధ పరమాస. అందరి కంఠ శోషణ మధ్య స్వామి మంత్రావాయిద్యాలు మంత్రాలు నడవ కాకుండా మీరందరూ మాట్లాడుతున్నారు కదా, మీ అందరి కంఠ శోష మధ్య స్వామి గర్భకరిస్తే అందరూ స్వామిని రెండు చేతులు జోడించి స్వామికి నమస్కరించండి. స్వామి కళ్యాణానికి సంసిద్ధుడై ఈనాటి ఈ శుభవేళ, ఈ సాయం సంధ్య వేళ మీ అందరి ఆదినారాయణ శర్మణో నత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. పరద్యూహ విభవ ఆంతర్యామి అర్చావతార పంచాదశేయ ప్రవరాన్వితాః.
పంచాశయ ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ వైకుంఠ శర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. పరవ్యూహ విభవ ఆంతర్యామి అక్షావతార పంచాశయ ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ వ్యూహ వాసుదేవ శర్మణ పౌత్రాయ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. పరవ్యూహ విభవ ఆంతర్యామి అక్షావతార పంచాశయ ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ సాక్షాత్ ఆదినారాయణ శర్మణో నత్రాయ శ్రీరంగనాథ శర్మణే వరాయ సారామృత రంగనాథ శర్మణే వరాయ. ఇంతవరకు కూడా చెప్పినటువంటి విషయంలో స్వామి యొక్క ముత్తాత గారు ఆదినారాయణ శర్మను నత్రే వైకుంఠ శర్మణ పౌత్రాయ అంటే స్వామి యొక్క తాతగారి పేరు పౌత్ర వైకుంఠనాథ శర్మన అని చెప్పారు.